కాచి కాపాడి ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ యొక్క ఆయన ఆలయంలో మనందరం ఇక్కడ కూడి ఆయన ధ్యానించుటకు ఆయన యొక్క కృప అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక మీదట కూడా ఎల్లప్పుడూ మనకు ఆయన అండగా తోడుగా నీడగా ఉండి మన రక్షణగా ఉండి మనం కాచి కాపాడుతాడని చెప్పి ఆ దేవుడిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క ఆరాధన కార్యక్రమాలు యథాప్రకారంగా జరుగుతాయి. తర్వాత మనం నిర్మించుకున్నటువంటి చర్చి వెనుక భాగము ఒక కమ్యూనిటీ హాల్ అని చెప్పి అనుకున్నాం. అది దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. అది కూడా మన మీద కొంత భారంగా ఉంది. ఇప్పుడు దాదాపు అది పూర్తి చేయాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు కావాలి. దేవుని దయ ఉంటే దాన్ని కూడా తొందరలో జూన్ లోపల వేయాలని చెప్పి ఒక ఆలోచన పెట్టుకున్నాం. దేవుడు దయ తెలిస్తే మనం అంత లోపల దాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాము. తర్వాత ఇక కోతకాలం సందా ఇచ్చిన వారి యొక్క పేరు కూడా చదువుతాను. అంతకంటే ముందు కూడా ఇప్పుడు మన పాస్టర్ గారు చెప్పినట్టుగా 40 రోజులు ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిషియన్ కానీ సౌండ్ సిస్టాన్ని కానీ చేసుకుంటూ నిరంతరం దాదాపు రాత్రి 3 గంటలకు లేచి పిల్లలు ఇక్కడికి వచ్చి ఎంతో శ్రమతోనే చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ పిల్లలు ఈ యొక్క దైవ చింతనతోనే ఉంటే భవిష్యత్తులో వారికి ఎంతో భవిష్యత్తు ఉంది. దేవుడు వారిని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎంతో శ్రద్ధతో దైవభక్తి బలముతో ఇక్కడికి చేరి ఈ యొక్క సంగీతం అయితేనేమి ఎలక్ట్రీషియన్ అయితేనేమి ఈ యొక్క మొత్తం సౌండ్ సిస్టమ్ని ఎంతో నీట్గా మనకు అరేంజ్ చేస్తూ ఓపికతోని పిల్లలు కాబట్టి ఓపికతోనే వస్తున్నారంటే చాలా గొప్ప సంగతి. దేవుడు వారికి బలం చేకూర్చి నిరంతరం ఆధ్యాత్మిక చింతతో ముందుకు పోవాలని చెప్పి నేను దేవుని కోరుతా ఉన్నాను. తర్వాత ఈ యొక్క 40 రోజుల లోపల 40 రోజుల యొక్క శ్రమ దినాల్లో మనకు భోజనం అరేంజ్ చేసిన వారికి కూడా సంఘం తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇకపోతే ఈరోజు మనకు కోతకాల సందా ఇచ్చిన వారి పేరు చదువుతాను. దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఐజాక్ 500 రూపాయలు, మార్తమ్మ బాలరాజు 500 రూపాయలు, సుగుణమ్మ వైఫ్ ఆఫ్ మాదన్న 500 రూపాయలు, ఉప్పల్పాటి ఏసమ్మ 500 రూపాయలు, ఉప్పల్పాటి రాముడు 1000 రూపాయలు, దండు సామేలు 1000 రూపాయలు, మోజెస్ 2000 రూపాయలు, మచ్చకంటి దానియాలు 500 రూపాయలు, శ్యామలమ్మ వైఫ్ సుబ్బన్న 300 రూపాయలు, మరియమ్మ కడమూరు 200 రూపాయలు, బాన్కచెర్ల దేవపాల్ 500 రూపాయలు, ఫిలిప్పు 1500 రూపాయలు, పందిపండు నాగమ్మ 500 రూపాయలు, నాగరాజు సన్ ఆఫ్ లింగన్న 1000 రూపాయలు, నాగేష్ సన్ ఆఫ్ పక్రయ్య 500 రూపాయలు, చిట్టమ్మ పరిచారకురాలు 1000 రూపాయలు, కిష్టాపురం లక్ష్మణ 1000 రూపాయలు, ఎన్ తిమ్మోతి 500 రూపాయలు, పాపన్న సంగపెద్ద 1000 రూపాయలు, వేంపెంట రత్నమ్మ 600 రూపాయలు, సజీవరావు పరిచారకురాలు 500 రూపాయలు, ఎమ్మెల్యమ్మ వైఫ్ ఆఫ్ దావీదు 500 రూపాయలు, ఏసేపు సన్ ఆఫ్ సుబ్రాయుడు 500 రూపాయలు, దావీదు సన్ ఆఫ్ పెద్ద 500 రూపాయలు, ఇస్సాకు సన్ ఆఫ్ వెంకట సుబ్బన్న 200 రూపాయలు, ఉన్నవేలి భాగ్యమ్మ 1500, చిన్న సన్ ఆఫ్ చిన్న 500 రూపాయలు, రాణెమ్మ డాక్టర్ ఆఫ్ చిన్న 500 రూపాయలు, ఆంధ్రమ్మ 550 రూపాయలు, జీ శేషన్న 1000 రూపాయలు, నాగరాజు సంఘపెద్ద ఉపాధ్యక్షుడు 1000 రూపాయలు, యాకోబు సన్ ఆఫ్ మద్దిలేటి 1000 రూపాయలు, నాగరాజు సంఘపెద్ద 1000 రూపాయలు, మధుబాబు 1000 రూపాయలు, మన సంఘ సెక్రటరీ సోమన్న 16,016 రూపాయలు, భాగ్యమ్మ వైఫ్ దావీదు లేట్ 1000 రూపాయలు, మరియమ్మ సన్ ఆఫ్ దేవదానం పూడ్చెల్ల 1000 రూపాయలు, యంగమ్మ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ సామ్యేలు 1000 రూపాయలు, యోహాన్ 500 రూపాయలు, చిన్నన్న సన్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ 500 రూపాయలు, ప్రేమమ్మ వైఫ్ ఆఫ్ నాగరాజు 500 రూపాయలు, ఎలీషా సంఘ పెద్ద 1500, ఆర్ దానియాలు సంఘ సలహాదారుడు 2000 రూపాయలు, పౌలయ్య సన్ ఆఫ్ నాగరాజు 1000 రూపాయలు, ప్రభావతి బోరెల్లి 1000 రూపాయలు, ఇమ్మానుయేల్ ఏసన్న 500 రూపాయలు, మూగన్న సన్న పెదనాగన్న 500 రూపాయలు, దండు లాలేసు 1000 రూపాయలు,
లక్ష్మీదేవి ఏసన్న 1000 రూపాయలు, సుంకన్న సంఘపెద్ద 1000 రూపాయలు, మధు 500 రూపాయలు, జాన్ సన్ ఆఫ్ రాజానందం 1000 రూపాయలు, పారమంచాల సుభాషితం 500 రూపాయలు, ఆరు విజయరాజు 500 రూపాయలు, సుభాకర్ సన్ ఆఫ్ నాగరాజు 500 రూపాయలు, శేషమ్మ డాక్టర్ ఆఫ్ శేషులు 300 రూపాయలు, నాగరాజు సన్ ఆఫ్ నతానేల్ 2000 రూపాయలు, సంజీవ సన్ ఆఫ్ పాపన్న 3000 రూపాయలు, యోబురాజు 500 రూపాయలు, సుభాషితం సన్ ఆఫ్ నాగరాజు 300 రూపాయలు, లక్ష్మణ సన్ ఆఫ్ ఆదాము 500 రూపాయలు, అనిల్ సన్ ఆఫ్ పొట్టెన్న 500 రూపాయలు, ఉప్పలపాటి నాగరాజు సొప్ప 5000 రూపాయలు, శ్రీనివాసులు సన్ ఆఫ్ ఏసన్న 1000 రూపాయలు, లాలేసు 1000 రూపాయలు. ఇలా 2 సార్లు వచ్చింది లాలేసు అని చెప్పి ఎవరన్నా పొరపాటుకి ఇచ్చినారా? సాలమ్మ సన్ ఆఫ్ మదిలేటి 500 రూపాయలు, బాబు సెట్కూర్ 1000 రూపాయలు, రాజశేఖర్ సన్ ఆఫ్ మోజెస్ 500 రూపాయలు, రత్నాకర్ 500 రూపాయలు, ఉప్పటిపాటి తిరుపాల్ 500 రూపాయలు, బెంజమిన్ 2000 రూపాయలు, ఏసన్న సన్ ఆఫ్ తిక్కలన్న 500 రూపాయలు, రత్నమ్మ నాగరాజ్ 500 రూపాయలు, కర్ణమ్మ దేవదానం 500 రూపాయలు, రాముడు 500 రూపాయలు, రవి సన్ ఆఫ్ రాణమ్మ 500 రూపాయలు, వందనమయ్య సన్ ఎలక్ట్రిసిటీ 500 రూపాయలు, నాగేంద్ర 1000 రూపాయలు, కర్ణమ్మ డాక్టర్ ఆఫ్ వెంకటయ్య 200 రూపాయలు, రాముడు పెదలింగన్న 1000 రూపాయలు, నాగభూషణం 500 రూపాయలు, ముని దండు ముని 500 రూపాయలు, సామక్క 500 రూపాయలు, నాగరాజు నిర్జూర్ 1000 రూపాయలు, తెల్లన్న సన్ ఆఫ్ సవారి 500 రూపాయలు, ఏసేపు ఉదండాపురం 1000 రూపాయలు, కళావతి వైఫ్ ఆఫ్ అజయ్ బాబు 500 రూపాయలు, దండు జక్కయ్య 3000 రూపాయలు, చిన్న ఏసన్న సన్ ఆఫ్ పెదలింగన్న 1000 రూపాయలు, హుసేనయ్య సన్ ఆఫ్ దేవదానం 500 రూపాయలు, మార్కు 500 రూపాయలు, బోరెల్లి సాములు 500 రూపాయలు, దానియల్ సన్ ఆఫ్ సుబ్బన్న 800 రూపాయలు. ఈ లాలేసు 2 సార్లు ఇచ్చిన ఎవరైనా పేరు పొరపాటు చెప్పినారా? నేనేమన్నా పొరపాటు రాసుకున్నానా? నాగేశ్వరరావు 2000 రూపాయలు, దేవారము మల్లెపూల దానమే కొడుకు, వాని పేరు చెప్పమంటే వాళ్ళ నాన్న పేరు చెప్తున్నాడు. వాని పేరు చెప్తే అయిపోయా. ఈరోజు సాయంత్రం మరలా 7 గంటలకు ఈస్టర్ పండుగ సందర్భంగా రాజమేకరు రజనీ కుమార్ 1000 రూపాయలు ఇచ్చారు. ఈ మట్లాదివారం మరియు గుడ్ ఫ్రైడే 1000 రూపాయలు, ఈస్టర్ కార్యక్రమాలు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెర మీద చూపించబడతాయి. మరి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన చిత్రం అంటే ఆ క్లిప్స్ మరి తెర మీద చూపించబడతాయి. సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు రైట్ ప్రార్థన చేయాలనయ్యా. మంచిది. ఈ రోజున మరి ప్రత్యేక అర్పణలు, మరి దేవుని దాసులను వారి కుటుంబాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, గణపరుస్తూనే ఉన్నారు. మరి సంవత్సరానికి ఒకసారిగా ఈ రీతిగా ఈస్టర్ పండుగ రోజున మీ చేతుల కష్టార్తములో నుండి, మీ రెక్కల కష్టము నుండి తీసిన
ప్రత్యేక అర్పణలు మరి కోతకాలం రూపంలో ఇస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ రోజున కోతకాలపు అర్పణల రూపంలో మరి ఏ కుటుంబము అయితే దేవుని సన్నిధిలో సమర్పించారో ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు నూరంతల ఆశీర్వాదముతో నింపి నడిపించును గాక. ఆమేన్. గట్టే చెప్పండి. దేవునికిస్తే, దేవుని దాసులకిస్తే, దైవ కార్యక్రమాల నిమిత్తము మందిర నిర్మాణాల కొరకు మనం ఇస్తే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా మనకేది కొదువ పెట్టాడు, సమృద్ధిని ప్రసాదిస్తాడు. మీరు ఇచ్చినది నూరంతలుగా మరి త్వరలోనే పొందుకుంటారు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపి మన సంఘాన్ని ఇంకా బహు గొప్పగా ఆశీర్వదించి నడిపించునుగాక. గట్టిగా అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నిదానంగా వెళ్ళి ప్రధానంగా భక్ష్యాలు తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రము రండి, మరలా కలుసుకొని కాసేపు మన ముఖాలను మనము తెర మీద వీక్షించుదాం. అదో సందడిగా ఏదో పిల్లలు ప్రతి సంవత్సరం తీస్తూ ఉన్నారు. దాంట్లో కొంతమంది కీర్తిశేషులైనటువంటి వారు కూడా ఉన్నారు గుర్తింపుగా. అందుకే కొన్ని అసలు కరోనా తర్వాత ఇవన్నీ ఆపేయాలనుకుంటున్నాను కానీ ఎంత గొప్ప విషయం అంటే మన పూర్వీకులను కూడా మనం కోల్పోయినటువంటి వారిని కూడా ఈ కార్యక్రమాల ద్వారా వీడియో రూపంలో గుర్తుంచుకునేటటువంటి గొప్ప అవకాశం మనకున్నది. కాబట్టి ఆ రీతిగా మనందరం కలిసి ఈ విషయాలను మరలా చూద్దాం. మట్ల ఆదివారం కార్యక్రమం కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టరు, ఈ కార్యక్రమాలన్నీ తెర మీద వీక్షించుదాం. సిద్ధం చేస్తారు కదా? రైట్. నాకెవరో మనం చూడు, వాడు తీసుడు తక్కువ, పట్టుకునుడు ఎక్కువ. అదొకసారి అంటది, ఒకసారి ఊటుకు అంటది. ఊరికే వాళ్ళు కొంచెం నవ్వుతారని చెప్తున్నాలే. రైట్. మరి 40 రోజుల కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించిన మీ అందరికి కూడా అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. అయ్యా, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, దయా దాక్షిణ్యములను బట్టి మా జీవితంలో ఆయుష్కాలమును పొడిగించి, క్షేమమునిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, నీ కృపా క్షేమములనిచ్చి మమ్మను భద్రపరుచు నీ కృపలో నడిపిస్తున్న విధము కొరకే నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నామయ్యా. ఈ 2024వ సంవత్సరము ఈ 3వ మాసము చివరి రోజున మా ప్రభువా ఈస్టర్ ఆరాధన జరుపుకునే ధన్యతనిచ్చావు. ఆసక్తితో నీ సన్నిధిలో పాల్గొనని ప్రజలందరినీ దీవించండి. ఈ 40 రోజుల కాలంలో మరి గుడ్ ఫ్రైడే, సూర్యోదయ ఆరాధన, మా ప్రభువా మరి ఈ రోజున కార్యక్రమంలో పాలు పొందిన నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవిస్తూ ఉన్నాం. కృపాక్షేమములతో నింపండి. ఈ రోజున మా ప్రభువా నీ పునరుత్థానపు శక్తిని మాకు దయచేయండి. నీ బలమునియండి. ప్రతి బంధకములను జయించగలిగిన సామర్థ్యమును మాకు దయచేయండి. దేనికి భయపడక విజయముతో ముందుకు సాగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, చేరువచ్చిన సంఘమంతయు మా ప్రభువా మరి వారి చేతుల కష్టార్జితములో నుండి అనునిత్యము ఎండలో వానలో మా ప్రభువా మరి కష్టపడుచు ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తి పనులు, కూలి పనులు చేసుకుంటూ వారు సంపాదించిన దానిలో నుండి ప్రత్యేక కోతకాలపు అర్పణగా మా ప్రభువా నీ దాసులకిచ్చుట కొరకై మందిరంలో సమర్పించిన ప్రతి హస్తాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా నీ సన్నిధిలో మా ప్రభువా వేసిన ప్రతి అర్పణమును నీ నామమును ఆశీర్వదించండి. ప్రతి వారు మా ప్రభువా ఏ హృదయాలోచన చేత ఇచ్చి ఉన్నారో వారి హృదయాలోచనలన్నీ యేసు నామమున నెరవేర్చబడాలి.
మా ప్రభువా నీ దాసులకిచ్చినందున అవి నీకిచ్చినట్లే గనుక సమృద్ధిని ప్రసాదించండి. వారి రెక్కల కష్టములను ఆశీర్వదించండి. ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి, వస్తువాహనములను దీవించండి, పనిపాట్లను దీవించండి. చిన్నలను పెద్దలను ప్రతి వారిని దీవించి వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను దూరపరిచి, గర్భఫలం లేని వారి గర్భఫలము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సమృద్ధిని, బంధకములతో ఉన్న వారికి విడుదలను ప్రసాదించి క్షేమముతో నింపి నడిపించమని వేడుకొనుచున్నాం. మా తండ్రి, ఈ 40 రోజులు కష్టపడి ప్రతిరోజు మా ప్రభు మేలుకొని చక్కగా మైకులు పెట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా ప్రభువా, మరిదిగో మా సంఘ యవన బిడ్డలందరిని బట్టి, వారి బృందమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వారికి రావలసిన ఇహ సంబంధమైన పర సంబంధమైన ప్రతి దీవెన దయచేసి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరి మందిరాన్ని శుభ్రము చేసిన ప్రతి కుటుంబాన్ని, ప్రయాసపడిన సంఘ పరిచారకులను, వారి కుటుంబాలను దీవించండి. మందిరం వెనకాల నిర్మాణ పనులు జరుగుచుంటుండగా ఆ కార్యక్రమాల్లో ప్రయాసపడుతున్న వారిని దీవించండి. కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి. స్థానిక సీనియర్ సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలందరినీ దీవించండి. ఈ రోజున నూతనముగా బాప్తిస్మం పొందుకునేటువంటి పులగుమి పావని, సోని, మరి మరియమ్మముని, వారి కుటుంబాలను దీవించి బిడలు మా ప్రభుని కొరకు నమ్మకముగా జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో వారు కూడా ముందుకు వచ్చి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకోవడానికి కృప చూపించండి. మా ప్రభు లోపల బయట ఉన్నటువంటి మా ప్రజలందరినీ దీవించండి. ఈ సంవత్సరం అంతా విజయము చేకూర్చబడినట్లుగా, క్షేమమును అనుగ్రహించబడినట్లుగా, హృదయవాంఛలు తీర్చబడినట్లుగా కృప చూపించండి. నీ ప్రియ ప్రజలు ఈ సంవత్సరం అంతట్లో మరలా ఈస్టర్ వరకు నీ ప్రియలో వెళ్ళుచిన ప్రయాణములను, తలపెట్టిన కార్యములను, వారి చేతుల కష్టార్థములను దీవించి సర్వ సమృద్ధి, సకల ఆశీర్వాదాలు, సకలమైన దీవెనలను మీరు ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరు కృప చూపించి సహాయము చేసి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ చేరవచ్చిన ప్రజలందరిని దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, క్షేమమును ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. దేవా నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమాందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మీరు మా రుణములు క్షమించము. మమ్మను శోధనలోకి తేక కీనుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని విన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సముఖములో చేరిన మీకెల్లరకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకును ఈ 40 రోజుల కార్యక్రమంలో పాలు పొంది, గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్ కార్యక్రమాల్లో పాలు పొందిన మీకెల్లరకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, స్థానిక సంఘము, గ్రామ ప్రజలెల్లరకును ఈ సంవత్సరం అంతయు మీరు చేయబోతున్న పనిపాటలకు, వెలుచున్న ప్రయాణములకు, తలపెట్టిన కార్యములకు, మీ చేతుల కష్టార్థములకు, యవన బిడ్డల భవిష్యత్తు, వారి చదువులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడుండి నడిపించును గాక. ఆమేన్.